నేను ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుంటాను వాసుదేవన్ గారు. అంటే ఈ మొత్తము ఎపిసోడ్ నాకు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు. ఒకటి, జనరల్ గా ఇట్లాంటివి అటాక్స్ అయినప్పుడు రష్యా పాలసీ ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. ఈసారి సర్గే లావ్రోవ్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సరే, ఓకే, అది మనం పక్కన పెట్టచ్చు. సరే, ఎవరో ఒకళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనొచ్చు. 91 డ్రోన్స్ అటాక్ అయితే ఒక్క శాటిలైట్ ఇమేజ్ కూడా లేదా మీ దగ్గర? రష్యా దగ్గర లేదు, యుక్రెయిన్ దగ్గర, సరే యుక్రెయిన్ అయితే అబద్ధాలను డిస్మిస్ చేస్తుంది, కానీ ఈ మిగతా కంట్రీస్, నేటో కంట్రీస్ రిలీజ్ చేయొచ్చు కదా. ఈ డ్రోన్ అటాక్ అయింది, శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ డెబ్రీ ఉంటుంది, లేకపోతే అటాక్ అయిన వీడియోస్ ఉంటాయి. ప్రతిదానికి రష్యన్ సోల్జర్స్ క్యాప్చర్ అయిన వాటికి అయింది, రష్యా మీద అటాక్ అయిన వాటికి అయింది. చిగురికి మార్చిలో పుటిన్ క్యావెల్కేడ్ లో అయిన ఒక ఫైర్ ఇన్సిడెంట్, ఒక కార్ ఫైర్ ఇన్సిడెంట్ కూడా మార్చ్ 29 మార్చ్ 30 జరిగింది. దానివి కూడా వీడియోస్ వచ్చాయి. అలాంటిది 91 డ్రోన్స్ మీ చతుర్దశం లాంచ్ చేస్తే ఒక్క వీడియో కూడా లేదా అనేది నాకు ఒకటి. సో ఇది వన్ పాయింట్ ఐ అగ్రీ విత్ కర్నల్ రావు ఇస్ దట్ పీస్ టాక్స్ కటిల్ చేయడానికి ఏమైనా జరుగుతుందా అని, వెపన్స్ లాబీ, రన్ బై వెపన్స్ లాబీ. సో నేను ఒకటేంటంటే, ఇట్ ఈస్ నాట్ ఈజీ. నోవ్గోరాడ్ లో ఆయన రెసిడెన్స్ ఉంటుంది లేక్ వాల్డై మీద. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోర్టిఫైడ్ ఫోర్ట్రెస్ ఇన్ ద వరల్డ్ అండి. దాని దగ్గరికి దరిదాపులకు రావడం కూడా చాలా కష్టం. సో రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందన్న థియరీ మాత్రం నేను ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయను. కొంచెం ఇంకా వెయిట్ చేసి చూద్దాం, ఇంకా ప్రూఫ్ వస్తుంది, ఇంకా ఇవి వస్తాయి. లేక్ వాల్డాయ్ దగ్గరికి 10 కిలోమీటర్ల రేడియస్ లోపలనే ఏదైనా వచ్చింది, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వస్తుందంటే క్లియరెన్స్ తీసుకుని కానీ రాదు. 10 కిలోమీటర్లు, ఐ థింక్ 50 కిలోమీటర్లు, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ డిస్టెన్స్. లేకపోతే రష్యన్ ఇంటెలిజెన్స్ పర్మిషన్ లేకుండా ఏవి రాలేవు అక్కడికి, క్వశ్చనే లేదు అక్కడికి వచ్చేది. అలాంటిది రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంటే ఐ విల్ నీడ్ మోర్ ప్రూఫ్ అండి. ఫెయిల్ అవ్వచ్చు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మొసాద్ ఫెయిల్ అయింది, సిఐఏ ఫెయిల్ అయింది, కేజీబీ కూడా ఫెయిల్ అయింది, అందుకే రష్యా యుఎస్ తునాతునకలు అయిపోయింది, అది వేరే విషయం. బట్ I will still wait and watch for some more evidence, Vasudevan garu. That is the first aspect of the whole discussion. 91 drones ante there will be telltale signs. Where are they? That is my second question. Sare, Putin మీద అయ్యిందా, లేకపోతే ఈ డిస్కషన్స్ లో, పీస్ టాక్స్ లో రష్యా కొత్త యాంగిల్ ఏమైనా తీసుకొస్తుందా అని నాకు ఒక ఇది ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ ముందుకి వెనక్కి ఆడుతున్నాడు, ఒక మాట మీద నించోవట్లేదు. ఒకసారి 50 ఏళ్ల సెక్యూరిటీ అంటాడు, ఒకసారి నేను డాన్బాస్ మొత్తం ఇవ్వను అంటాడు, డాన్బాస్ మా కల్చరల్లీ స్ట్రాంగ్ రీజన్ అంటాడు. కానీ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే యుక్రెయిన్ అసలు ఒక నేషనల్ సెంటిమెంట్ మీద స్టాండ్ అయిన దేశం కాదు. దానిలో 3 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కంప్లీట్ గా బ్రేక్ చేస్తే 3 డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్నాయి. రిలేషన్ లేదు 3 రిలేషన్ కంట్రీలో. దాన్ని నేషనల్ కల్చర్ మధ్యలో మాట్లాడుతుంటాడు. సో ఒక అన్ఫార్చునేట్లీ నేను ఇదివరకు కూడా అన్నాను, ఒక జోకర్ని తీసుకొచ్చి దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తే మనకి ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ వాడిని కూర్చోబెట్టారు. మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాల కనక సింహాసనం మనం చదువుకున్నాం, మనం అది జరుగుతుంది అక్కడ యుక్రెయిన్ లో. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఆయన ఒక మాట మీద ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పుటిన్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం ట్వీక్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ని, విచ్ ఇస్ ఫేర్. ఐ థింక్ ఇక్కడ ఎవరిదైనా, ఐ ఫర్మ్లీ బిలీవ్ రష్యా వార్ మొదలైనప్పటి నుంచి ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇఫ్ సమ్ పార్టీ వాజ్ ఎఫెక్టెడ్, అంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉంది ఈ వార్ మొదలవడం వల్ల, ఎందుకు మొదలైందంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉందంటే అది రష్యాకి. నేటోను ఎప్పటి నుంచో నేటో కంట్రీస్ తోటి రష్యాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటి, నేటో కంట్రీస్ నా ద్వారా దగ్గరికి వచ్చి కూర్చోకూడదు, మీరు నేటోలో ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను నేటో జాయిన్ గాను, కానీ నా నైబరింగ్ దేశాలను కూడా మీరు ఉసిగొల్పి పైసలు చూపించి మీరు నేటోలో జాయిన్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ ఉంది వాళ్ళతోటి. అది వయలేట్ చేసి యుఎస్ఏ యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని ట్రై చేస్తే, నేటో యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని చేస్తే యుక్రెయిన్ చెప్పారు మంచిగా, మీరు మా పక్క దేశము, మీరు మేము కలిసి ఉండాలి, చేయకండి అని. వినలేదు, వినకపోయేసరికి యుద్ధం చేశాడు ఆయన. సో ఐ ఫీల్ రష్యా ఇస్ జస్టిఫైడ్ ఇన్ దిస్ వార్. అంటే ప్రతి దానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణంతో నేను అగ్రీ చేస్తున్నాను, రెండో కోణంతో నేను అగ్రీ చేయను. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, అది వేరే విషయం. బట్ ఏంటంటే అగ్రీవ్డ్ పార్టీ మొత్తం యుద్ధంలో రష్యా. సో రష్యా హ్యాస్ అ రైట్ టు డిసైడ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ దిస్ వార్. ఎందుకంటే యుద్ధం అనుకున్న దానిలోంచి, యుద్ధం వద్దనుకునే పొజిషన్ నుంచి యుద్ధానికి ఫోర్స్ చేశారు రష్యాని, సో దట్ రష్యాని వీకెండ్ చేయడానికి. సో అలాంటప్పుడు రష్యా ఇఫ్ ఇట్ ఇస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ అండ్ రష్యా ఇఫ్ ఇట్ ఇస్ లేయింగ్ డౌన్ ఇట్స్ కండిషన్స్, తప్పేం లేదు. బట్
నిన్నది వచ్చిన న్యూస్ కొంచెం షాకింగ్ గానే అనిపించింది. ఒక నిమిషాన్ని నేను కూడా చూశాను. దాని తర్వాత నేను కూడా సర్వే చేసి చూశాను కొంచెం ఏం జరిగింది ఇదివరకు అసాసినేషన్ అటెంప్ట్స్ లో, ఏం ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, ఇదివరకు జరిగిన అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎట్లా పబ్లిష్ చేశారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వాళ్ళకి ఒకటి డూమ్స్ డే రేడియో అని ఒకటి ఉంది రష్యాలో. దాని మీద ఒక ట్యూన్ వాళ్ళు వాయించారు నిన్న ఈ అటాక్ జరిగిన తర్వాత. వాళ్ళ డూమ్స్ డే రేడియోలో ఆ ట్యూన్ పేరు ఏదో మర్చిపోయాను, బట్ దెన్ దట్ ఈస్ ద బేసికలీ వాళ్ళ డూమ్స్ డే రేడియోలో వాళ్ళు ప్లే చేసిన ట్యూన్ ఏంటి, ఆ ట్యూన్ జనరల్ గా స్వాన్ లేక్ అనుకుంటాను. స్వాన్ లేక్ అనేది ఎప్పుడైనా క్రైసిస్ అయినప్పుడు, వాళ్ళ పొలిటికల్ క్రైసిస్ అయినప్పుడు, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్లే చేస్తారు అది ఆ డూమ్స్ డే రేడియోలో. ఇట్ ఈస్